హలో అండి, నమస్తే. బాగున్నారా? నేను ఈరోజు చికెన్ రెసిపీ చేస్తున్నాను. చికెన్ పాలకూర కలిపి చేస్తున్నాను అనమాట. సో ఓన్లీ ప్లెయిన్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. సో నేను పాలకూర తీసుకున్నాను, దీన్ని కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కొంచెం బ్రౌన్ అయినాయి. దీంట్లో పసుపు వేస్తున్నాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ రానెస్ పోవడం కోసం కలుపుదాం. దీన్ని ఉడకనిద్దాం ఒక 1 minute. ఓపెన్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికింది. సో దీంట్లో కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను. కలుపుదాం. ఇప్పుడు చక్కగా కలిపేస్తాం. సో దీంట్లో నేను సరిపడినంత ఉప్పు వేస్తున్నాను అనమాట. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ ఉడకడం కోసం నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా కలిపేసి సో మనకి కొంచెం ఈ చికెన్ బ్రౌన్ అయ్యే వరకు మనము ఉడికించుకుందాం. చూద్దాం, ఒక 4 minutes అలా మనం దీన్ని ఉడికించి చూద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో మూత పెడుతున్నాను. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఇది చికెన్ బెట ఫిష్. ఓకే, సో కలిపేస్తున్నాను. సో ఇప్పుడు నా కోసం కొంచెం టీ కూడా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు పాలకూర వేసేస్తున్నా. దీంట్లో వేసి మూత పెడుతున్నాం. కొంచెం పాలకూర వేసి మూత పెడతాం. వేస్తున్నాను. సో దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. కారం వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి కలుపుతున్నాను అనమాట. పాలకూర వేసాము, కారం వేసాము, ధనియాల పొడి వేసాము, జీలకర్ర పొడి వేసాము, అంతకుముందుకు పసుపు వేసాము, జింజర్ గార్లిక్ వేసాము, ఉప్పు వేసాము. సో ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఒక 2 నిమిషంలు ఉడకనిస్తాము. మూత పెట్టేసి ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత కొంచెం టొమాటో పేస్ట్. మీ దగ్గర ఫ్రెష్ టొమాటో ఉంటే మీరు ఫ్రెష్ టొమాటో వేసుకోండి. సో నా దగ్గర టొమాటో ప్యూరీ ఉంది. సో నేను ఒక 3 స్పూన్లు టొమాటో పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ కొంచెమే ఉంది, సో ఎక్కువ అవసరం లేదు, అందుకోసమని. సో కలిపిస్తున్నాను. చూడండి చక్కగా ఎస్ బేటా. సో ఇలా కలిపేసి మూత పెడుతున్నాను. సిమ్లో పెట్టేస్తున్నాను. సో 10 minutesలో ఇంక చికెన్ అయిపోతుంది. దాదాపు మనకు ఒక 10 minutes నుంచి ప్రాసెస్ నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకొక 10-12 minutesలో ఈ చికెన్ అయిపోతుంది. మూత పెట్టేసి నేను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో చూద్దాం, మధ్యలో కలిపి కొంచెం మినిట్స్ అవుతుంది. 4 minutes కూడా కాదు, 3 minutes అట్లా అవుతుంది. సో ఇది ఒక్కసారి మళ్ళీ ఇలా అడుగంటకుండా కొంచెం ఇలా కలిపేసి చూడండి, అడుగంటట్లేదు, అంటుతున్నట్టుగా ఉంది. సో కొంచెం అలా కదిలిచ్చేసి మళ్ళీ మూత పెట్టేసి అదే లో ఫ్లేమ్లో ఇంకా అలాగే చూద్దాం. ఒక 7 minutes అట్లా లో ఫ్లేమ్లో వదిలేస్తాం. సో చూడండి, ఇంకొక 3 minutes అయింది. సో ఇప్పుడు గరం మసాలా కొంచెం వేస్తున్నాను, 1/2 teaspoon అట్లా, అండ్ కొంచెం కొత్తిమీర. అండ్ ఇప్పుడు కలుపుతున్నాం. కొంచెం అడుగంటుంది.
కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం. చూద్దాం. సో ఇప్పటికి మంచిగా ఉంది. సో ఇప్పుడు ఉప్పు కారము ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇందులో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో నేను దీన్ని ఇంకా ఒక 4 మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను. సో చూస్తాం. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇంక చూడండి, పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా బాగుందండి స్మెల్. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పాలకూర చికెన్ చేసుకొని తినండి. సో డిష్ అవుట్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.